విద్యార్థుల్ని కాపాడాల్సిన ఓ కొత్త యూనివర్సిటీ నిబంధన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఈ నిబంధనల వెనుక ఉన్నది ఇద్దరు విద్యార్థుల విషాదగాథలు. వాళ్ల ఆత్మహత్యలే క్యాంపస్లలోని వివక్షను బయటపెట్టాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ 2026 కోసం కొత్త రూల్స్ తెచ్చింది. వీటినే యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ అంటారు. పాత 2012 రూల్స్ స్థానంలో కఠినమైన చర్యలు తీసుకురావడమే వీటి ఉద్దేశ్యం. ఈ కొత్త రూల్స్లో వివక్ష అంటే ఏంటో క్లియర్గా చెప్పారు. అంతేకాదు, మొదటిసారిగా ఓబీసీలను కూడా రక్షణ జాబితాలో చేర్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు. దీనికి గుండెలాంటిది ప్రతి కాలేజ్లో ఉండే ఒక స్పెషల్ సెల్. దాన్నే ఈక్వల్ ఆపర్చునిటీస్ సెంటర్ లేదా ఈఓసి అంటారు. వివక్షకు సంబంధించిన ఏ ఫిర్యాదైనా మొదట ఇక్కడే వస్తుంది. ఇక ఫిర్యాదు ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. విచారణకు, చర్యలకు ఖచ్చితమైన టైమ్లైన్స్ పెట్టారు. అంతేకాదు, క్యాంపస్లో ఈక్విటీ స్క్వాడ్లు, ఈక్విటీ అంబాసిడర్లను కూడా ఏర్పాటు చెయ్యాలని ఈ నిబంధనలు చెప్తున్నాయి. అయితే ఇంత మంచి ఉద్దేశాలు ఉంటే మరి ఈ నిబంధనలపై ఇంత పెద్ద గొడవెందుకు జరిగింది? ఆ గొడవ ఏంటో అర్థం కావాలంటే పాత, కొత్త రూల్స్ మధ్య తేడాలు చూద్దాం. చాలామంది ఏమన్నారంటే ఈ కొత్త రూల్స్ ఐక్యతకు బదులు మనుషుల మధ్య విభేదాలు పెంచుతాయని వాదించారు. ప్రధాన విమర్శలు ఇవి. ఇది రివర్స్ డిస్క్రిమినేషన్కి దారితీయొచ్చు, తప్పుడు ఫిర్యాదులు పెరగొచ్చు, క్యాంపస్లలో చీలికలు రావచ్చు. ఈ ఆందోళనలతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. విద్యార్థి సంఘాలు కూడా అనుకూలంగా, వ్యతిరేకంగా విడిపోయాయి. నిరసనలు పెరుగుతుండటంతో విషయం వీధుల నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. అప్పుడు 2026 జనవరి 29న సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, ఈ కొత్త ఈక్విటీ నిబంధనల అమలుపై దేశవ్యాప్తంగా స్టే విధించింది. ఈ నిబంధనలు చాలా విస్తృతంగా ఉన్నాయని, ఇవి రాజ్యాంగ హక్కులకే ప్రమాదం తేవచ్చని కోర్టు భావించింది. ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. క్యాంపస్లలో విభజనలు పెంచకుండా అందరికీ భద్రత కల్పించడం ఎలా?